మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. నెంబర్స్ని ఆధారం చేసుకుంటే కనుక చాలా విచిత్రమైన నెంబర్స్ ఉంటాయండి. మనకి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న 31లో మీకు అలా విచిత్రంగా కనపడే నెంబర్స్ ఏమిటో చెప్పమంటారు? 11, 22. ఇవి 2 నెంబర్లేనండి. 11 అనేది కనుక నిజంగా మీ చార్టులో ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వగలిగేటట్లుగా 11 డిజైన్ చేయగలిగితే, మనం కాదండి డిజైన్ చేసేది, మళ్ళీ చెప్తున్నాను. ఇది నేనో మీరో డిజైన్ చేయటం, లేకపోతే దీనికి ఏదో పరిహారాలు అవి కాదండి. ఈ 11 అనేది నెంబరు డిజైనింగ్ మీరు మీ పుట్టుకలోనే ఉంటుంది. అలా డిజైన్ చేయగలిగినప్పుడు 11 ఒక మాస్టర్ నెంబర్ అయినప్పటికీ కూడా బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులను ఇచ్చేస్తుంది. ధనానికి ధనము, పేరుకి పేరు, సొసైటీలో ఒక సెలబ్రిటీ హోదా, ఎక్కడికి వెళ్ళినా సరే గుంపులు గుంపులుగా జనం గుమికూడేయటము, మిమ్మల్ని ఆరాధించటం, ఇవన్నీ జరుగుతాయి 11లో. తిరిగి మరి ఇది ఇంకొక దానికి ఎక్కడైనా వస్తుందా అంటే 22 అనే నెంబర్ ఎలా ఉంటుందంటే సక్సెస్ అనేది తన్నుకుంటూ వచ్చేస్తుంది. మీరు విన్నది నిజమే, సక్సెస్ అనేది తన్నుకుంటూ వస్తుందండి. 22 2 రకాలుగా మీకు సక్సెస్ ఇస్తుంది. అందరూ అదే ఇంజనీరింగ్ చదువుతారు, కానీ కొంతమంది ఫారిన్ వెళ్ళి చాలా మంచి జాబ్స్ చేస్తారు. నేను అనేది ఏమిటంటేనండి, ఇక్కడ ఫ్లైట్ ఎక్కేసేసి ఫారిన్కి వెళ్ళి పెట్రోల్ పంపులో గ్యాస్ కొట్టమని కానీ, సూపర్ మార్కెట్లో సరుకులు అందించే జాబ్లో చెయ్యమని కానీ, హోటల్లో ప్లేట్లు కడగమని, నేను వాటిని అంటం లేదు, అసలు ఆ డ్యూటీస్లో 22 ఉండదండి, గుర్తుపెట్టుకోండి. అటువంటివి 22 చెయ్యదు. 22కి ఒక హోదా ఉంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది, సక్సెస్ అనేది వెనకాల ఉంటుంది. మన పేరెంట్స్ ఎలా ఊరుకుంటున్నారో నాకు అర్థం కాదు కానివ్వండి, మన పిల్లల్ని పంపించి అక్కడ అలాంటి పనులు చేయిస్తున్నాము అంటేనే నాకు కొంచెం ఎందుకో మనసు బాధ అనిపించింది. ఈ మధ్య జరుగుతున్న విషయాలన్నీ చూసిన తర్వాత ఇంకా అనిపించింది. కానీ 22 ఇలాంటివి చేయదండి. 22 ఒక మాస్టర్ నెంబర్ అండి, ఒక హోదా ఉంటుంది దానికి. ఎట్టి పరిస్థితుల్లోనూ తలకాయ వంచి పనులైతే 22 చెయ్యదు. ఇండియాలో ఉన్నా సరే, బయట ఉన్నా సరే. ఎదగటం ఎలా అనే దాని మీద 22 కాన్సన్ట్రేట్ అవుతుంది. 11 అనే మాస్టర్ నెంబరు మీకు ఒక సెలబ్రిటీ హోదా ఎలా ఇవ్వగలను అని చూస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్స్లో ఈ 11, 22 డిజైన్ చెయ్యడాన్ని చూస్తే, అయితే 22లో ఎక్కడో ఒక చోట ఒక అడిక్షన్ అనే అలవాటు ఉందనుకోండి, చాలా ప్రాబ్లం అయిపోతుందండి. కాబట్టి 22 సక్సెస్ అంతా మీ వెనకాల మిమ్మల్ని పుషప్ చేస్తున్నా, మీరు పొరపాటును కూడా అలవాటు చేసుకోకూడని ఏదన్నా ఉంది అంటే అది అడిక్షన్. అలాగే 22కి నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. 11కి కూడా మీకు నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి 11 సెలబ్రిటీ కాదు, ప్రతి 22 ఫారిన్కి వెళ్ళి మంచి పోస్టుల్లో ఉద్యోగం చేయదు. అలాగని ప్రతి 22 ఎడిక్షన్కి గురి కాదు, ప్రతి 11 కూడా ఒక పొజిషన్ వచ్చిన తర్వాత ఎడిక్షన్స్కి గురై కింద పడిపోదు. ఇవన్నీ కూడా ఒక సర్టెన్ మనకి చేతిలో అందిన తర్వాత మనిషి ఒక మార్పుకి గురవుతాడు చూసారా, మన మీద కంట్రోల్ తప్పుతుంది. అప్పుడు 11 కింద పడుతుంది, 22 కింద పడుతుంది. అర్థమైందండి? సో మనకున్న ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో 11 and 22 మాస్టర్ నెంబర్స్ అని అంటుంటాను చూడండి, చాలా పవర్ఫుల్ అండి. ఎవరికో కానీ చాలా అద్భుతంగా ఉండే 11 వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో రాదు. ఎవరికో కానీ మైనస్లో ఉండే 22 రాదు. 22లో ఉండి సరైన చదువు చదవక, పేరెంట్స్ మాట విన్నాక, అడిక్షన్స్కి గురైపోయి బాధపెట్టే 22లు చాలా ఉన్నాయి. అందుకే అన్నాను, మీ డేట్ ఆఫ్ బర్త్స్లో ఆ నెంబరు డిజైనింగ్ ఎలా ఉంటుందో, ఎలా చెయ్యబడిందో అలాగే మీ లైఫ్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.